మీరు ఒక పహిల్వాను అంటే బాడీ బిల్డర్ అని అంటారు. వెయిట్ లిఫ్టర్ అండి. వెయిట్ లిఫ్టర్ మీరు? వెయిట్ లిఫ్టర్. నేను 3 years ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాను కంటిన్యూగా. 2 సార్లు ఇంటర్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారా? 2 సార్లు ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేశాను. అలీఘర్, బరేలీ 2 సార్లు కూడా. 75, 76 2 సంవత్సరాలు. తర్వాత ఎన్సీసీలో కూడా ఏబిసి సర్టిఫికెట్స్ ఉన్నాయి. రిపబ్లిక్ డే పార్టిసిపేట్ చేశాను. సమ్మర్ ట్రైనింగ్ కాశ్మీర్ వెళ్ళాను. అప్పటి నుంచి కూడా స్పోర్ట్స్లో కానీ, ఎన్సీసీలో కానీ, పాలిటిక్స్లో కానీ. జూనియర్ ఇంటర్లోనే జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అయినాను. స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి ఇంటర్ యూనివర్సిటీ లెవెల్కి పార్టిసిపేట్ చేశాను. ఎన్సీసీ కూడా అంతే ప్రెస్టీజియస్ క్యాంప్ అయినటువంటి రిపబ్లిక్ డే పార్టిసిపేట్ చేశాను. సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ పార్టిసిపేట్ చేశాను. సి సర్టిఫికెట్స్ తీసుకున్నాను. సో మొదటి నుంచి కూడా మీకు అంటే దైవభక్తి కూడా ఎక్కువ లాగా. అవును. ఆంజనేయ స్వామి భక్తులు మీరు? భగవంతుడిని నమ్ముకోబట్టి ఈ స్థాయికి చేరాను అనేటువంటిది నమ్మకం. సో దైవభక్తిని మీరు బాగా నమ్ముతాను, విశ్వసిస్తాను. దాంట్లో ఏం డౌట్ లేదు. భగవంతుడిని నమ్ముకోబట్టే డెస్టినీని కూడా నమ్ముతారా? అంతే కదా, అంతే కదా. పూర్వజన్మ సుకృతం, భగవంతుని నమ్మకం. అనేక సందర్భాల్లో మరి భగవంతుడి సపోర్ట్ ఉండబట్టే నేను సర్వైవ్ అయ్యానని కూడా నేను చెప్పగలను. సార్ ఇంకొకటి, మీరు అంటే ఒక రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు, శాసనసభ్యులుగా సీనియర్ మోస్ట్ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో మీరు మామూలు అంటే ఆ స్థాయి కాకపోయినా మామూలు స్థాయిలో ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందిగా లేదా మీకు? నాకేం ఇబ్బంది అనిపించట్లేదు. నేను ఎందుకంటే జాయిన్ అయ్యేటప్పుడే ఏదో ఆశించి జాయిన్ కాల. ఏదన్నా ఆశించితే నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటండి. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నాం, ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినాం. పార్టీకి పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే నేను బీజేపీలో చేరాను. అంతే తప్ప ఏ పదవి ఆశించి చేరలేదు. అలాగే ఈ రోజున పార్టీకి పనిచేస్తున్నాం. అంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కింద పేరున్నది, వేరేజ్ బీజేపీకి వచ్చేటప్పటికి ఒక మతతత్వ పార్టీ అనేటువంటిది ఒక ముద్ర ఉన్నది. సో అటువంటి సెక్యులర్ పార్టీలో పనిచేసి ఈ సైద్ధాంతికంగా ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి పార్టీలోకి రావటం వల్ల మీకు ఇబ్బంది లేదా? మీరే అన్నారు ముద్ర అని, బీజేపీ మీద ఒక ముద్ర వేశారనేది. కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ సెక్యులర్ సిద్ధాంతాలు సైద్ధాంతికం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అండి. మతతత్వ పార్టీ అనేటువంటిది కాదు. మానవత, ఏకాత్మత అనేటువంటి ఒక సిద్ధాంతం మీద ఏర్పడినటువంటిది భారతీయ జనతా పార్టీ. జాతీయత భావం ఎక్కువ. ఈ జాతీయత భావం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజీ పడిపోయింది, జాతీయతని దృష్టిలో పెట్టుకోకుండా రాజీ పడిపోయిందని దాన్ని వ్యతిరేకించిన సందర్భంలో మీకు దాన్ని మతతత్వ పార్టీ కింద ఒక ముద్ర వేసేసి ప్రచారం చేసినారు. మీకు ఆశ్చర్యపోతారు, మీకు ఆర్ఎస్ఎస్లో ఒక విభాగం ఉంది. ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని కదా, అది సపరేట్ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో ఒక ముద్ర వేసి మతతత్వ ఆర్గనైజేషన్ అనేది. ఇట్ ఇస్ ఏ బిగ్గెస్ట్ సోషల్ ఆర్గనైజేషన్. 24 hours దాంట్లో ఫుల్ టైమర్గా పనిచేసేటువంటి కార్యకర్తలు అంబేద్కర్ సిద్ధాంతాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసేటువంటి విభాగం ఉంది. మీరు నమ్ముతారా? అంటే దళిత ఓటు బ్యాంక్ కోసం? ఓటు బ్యాంక్ కోసం అని కాదు, సిద్ధాంతపరంగా. ఓటు బ్యాంక్ కోసం అయితే ఈ మొదటి నుంచి వాళ్ళు బయటకు వచ్చే ప్రచారం చేసేవాళ్ళు కదా. కనీసం మీడియాని, నేను వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులకు నన్ను పిలిచినప్పుడు మీరు మీడియాని ఎందుకు పిలవలేదని అడిగినాను. ఓట్ బ్యాంక్ కోసం అయితే ప్రచారం చేసుకునేవాళ్ళు కదా. ప్రచారం లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఒకే గ్లాసు, ఒకే బడి, ఒకే గుడి అని అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ప్రచారం చేయడానికి ఫుల్ టైమర్స్ పనిచేస్తారు దాంట్లో. ఓట్ బ్యాంక్ కోసం అయితే ప్రచారం చేసుకునేవాళ్ళు కదా. సో బీజేపీ ఇస్ మోర్ సెక్యులర్ అంటారు. సెక్యులర్. దాంట్లో జాతీయతా భావం ఎక్కువ. మతతత్వం కన్నా కూడా జాతీయతత్వం ఎక్కువ.
ఈ జాతీయ తత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు రాజీ పడ్డారు అనేటువంటి దాని మీద డిఫర్ అయినారు తప్ప, డిఫర్ అవగానే దీన్ని మతతత్వ పార్టీ అనే ముద్రేసినారు. అలాగే ప్రచారం చేసుకుంటా వచ్చినారు. కానీ బీజేపీ మతతత్వ పార్టీ ఏం కాదండి, ఇట్స్ ఎ సెక్యులర్ పార్టీ. భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి పార్టీయే. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనేక మార్లు క్లారిఫై చేస్తూ వచ్చారు. అంటే ప్రస్తుతం కాపులకి బీసీల రిజర్వేషన్లు ఇవ్వటాన్ని బీసీ సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి ఏర్పడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఇప్పుడు ఒకప్పుడు కృష్ణయ్య గారు ఎగ్జిస్టింగ్ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ దెబ్బతినకుండా అదనంగా ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పినారు. ఇవాళ అతను మాకు అభ్యంతరం అని చెబుతున్నారు.